అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. మరోసారి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ పాప గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో మూడో అమ్మాయి, అంటే ఆ గ్యాంగ్లో మూడో అమ్మాయి రమ్య ఈ మధ్యనే ఒక వీడియో పెట్టిందండి. ఆ వీడియో తాలూకు టైటిల్ ఏంటంటే మా మతంతో మీకేంటి పని అని. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అవునండి అసలు మీరు మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, మా మతంతో మీకేంటి పని, ఏ దేవుడైతే ఏంటి, ఈ మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అయితే మాకు అసలు ఆ మతంతో ఏంటి పని అనేది ఈ వీడియో చూపిస్తూ మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు గొర్రె బిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏ దేవుడైతే ఏంటండి, మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం, ఆయనకి చాలా నమ్మకం, భక్తి. సో మీ అందరికైతే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది నిన్న నైట్ నుంచి నేను చూస్తున్నా రిలీజియన్ టాపిక్తో ట్రోల్స్, పుకార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ అనేది. సో ఏమనంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ వీళ్ళ యొక్క రిలీజియన్ అనేది హైడ్ చేస్తూ కవర్ చేస్తూ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మాకు తెలియకుండా కవర్ చేశారు బాగానే, ఇలా ఇలా మీమ్స్ అయితే వేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా. చూసారా, వీళ్ళ రిలీజియన్ గురించి ట్రోల్స్ మీమ్స్ చేస్తూ అంట చాలామంది వీడియోలు చేస్తున్నారంట. దాని గురించి ఈవిడ ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటుందంట. ఇప్పటికే క్లారిటీ పేరుతో చాలా అబద్ధాలు ఆడేశారు ఈ అక్క చెల్లెళ్ళు. అవేంటో కూడా నేను చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో వీళ్ళు ఏం అబద్ధాలు ఆడారు అనేది కూడా చెప్పాను. ఇప్పుడు మరొకసారి చెప్తాను. సరే, మొత్తానికి ఈవిడ ఏం క్లారిటీ ఇవ్వబోతుందో ఒకసారి విందాం. ఇప్పుడు నేను చెప్పే క్లారిటీ ఏంటంటే, మా మదర్ సైడ్ అందరూ హిందూసే, మా ఫాదర్ సైడ్ అందరూ హిందూసే. నోట్ దిస్ పాయింట్. మదర్ సైడ్ అందరూ హిందూసే, ఫాదర్ సైడ్ అందరూ హిందూసే. ఇంతకీ వీళ్ళేంటి, ఏ రకమైన కలుషిత జాతి, ఏ రకమైన మిక్స్డ్ జాతి అనేది చెప్పట్లేదు. వాళ్ళ అమ్మ సైడు నాన్న సైడు చెప్తుంది. మనకు కావాల్సింది వీళ్ళేంటా అనేది. అది కూడా ఎందుకనేది కూడా నేను చెప్తాను. నేను కూడా హిందూనే. సో కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరి ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది. ఎస్, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి తన ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ దేవుడినైనా పూజించవచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముందుకెళ్దాం. అలాగే నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. నాకు మా ఫాదర్కి పర్సనల్గా జీసస్ అంటే ఇష్టం. అయితే ఆయన బ్రతికున్న టైంలో ఆయన మాతో ఎప్పుడూ అంటూ ఉంటారు, నాకు నేనేమన్నా ఇంకా చివరి రోజుల్లో నాకు కార్యక్రమం అంతా నేను నమ్మిన దేవుడి ప్రకారమే వాళ్ళ పద్ధతుల్లోనే నాకు జరిపించండి, అప్పుడే నాకు విముక్తి, ఇలా అంటూ ఉంటారు. చూసారా అబద్ధాలు స్టార్ట్ చేసేసింది. వీళ్ళ నాన్నంట యేసుని నమ్మాడంట. మరి యేసుని నమ్మినోడు ఏమవుతాడండి, క్రిస్టియన్ అవుతాడా లేదా? అసలు క్రైస్తవం అంటే ఏంటి? యేసుని నమ్మితేనే కదా క్రైస్తవం. అంతకుముందు అందరూ కూడా హిందువులే. సో ఎప్పుడైతే యేసుని నమ్మాడో ఆయన క్రైస్తవుడు అయ్యాడు. సో ఆయన ఏమని కోరుకున్నాడని చెప్తుంది ఈవిడ మాటల ద్వారా, నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చొద్దు, ఆ బొందలో పెట్టండి, అంటే పూడ్చిపెట్టండి, నాకు అప్పుడే విముక్తి అని వాళ్ళ నాన్న అన్నాడంట. నిజానికి క్రైస్తవులు ఎవరికి కూడా విముక్తి ఉండదండి. అందుకే ఆర్ఐపి అని చెప్తారు, రెస్ట్ ఇన్ పీస్. అంటే దాని అర్థం ఏంటి? బొందలో బొబ్బోండ్రా బాబు, యేసు రెండవ రాకడ అయినంత వరకు, యేసు రెండవ రాకడ అయ్యి అందరినీ పైకి తీసుకెళ్ళి విశ్వాసులని అవిశ్వాసులని వేరువేరుగా చేసి ఆ తర్వాత తీర్పు తీరుస్తాడనమాట ఒకరోజు. ఇస్లాం ప్రకారం కానీ బైబిల్ ప్రకారం కానీ వాళ్ళిద్దరికీ కూడా జడ్జిమెంట్ డే ఉంటుంది. కాకపోతే ఇటుపక్క అల్లా తీరుస్తాడు, ఇటుపక్క యెహోవా తీరుస్తాడు. మధ్యలో ఉండేది ఎవరు? ఇస్లాంలో అయితే మహమ్మద్ ఉంటాడు, మహమ్మద్ ప్రవక్త. ఇక్కడెవరు? యేసు ఉంటాడు. సో యేసు చెప్తే తప్ప అక్కడ యెహోవా తీర్పు తీర్చలేడు. సో ఇంతవరకు యేసు రెండవ రాకడ జరగలేదు. మరి ముక్తి అని వాళ్ళ నాన్న ఎలా అనుకున్నాడు? నిజానికి వాళ్ళ నాన్న అనుకోవడంలో తప్పు లేదండి. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ నాన్నకి తెలియదు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, మేం పాపులం, యేసుని నమ్ముకుంటే మా పాపాలు పోతాయి అనుకుంటారు. నో, చచ్చిపోయిన తర్వాత ఎప్పుడైతే రెండవ రాకడ జరుగుతుందో, రెండవ రాకడలో జడ్జిమెంట్ డే రోజు, అది బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, జడ్జిమెంట్ డే రోజు ఆయన స్వర్గానికి పంపుతాడనమాట. అవును వీళ్ళు నా విశ్వాసులే అని చెప్పితే అప్పుడు యెహోవా స్వర్గానికి పంపుతాడు. దాన్ని బట్టి పాపక్షమాపణ జరిగింది అని చెప్పాలి. అంతేగాని రక్తం పూసేసుకుంటాం, ఆ శరీరాన్ని తినేస్తాం, ఇది కాదు అసలు పాయింట్.
మరి అసలు రెండవ రాకడ ఇంతవరకు జరిగిందా? జరిగే ఛాన్స్ కూడా లేదు, ఇంతవరకు జరగలేదు. సో ఆయనకి ఇష్ట ప్రకారంగానే ఆయన కోరుకుంటున్నట్టే మేము వెళ్ళి చేయడం జరిగింది. సో ఆ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ట్రోల్ చేస్తూ వీళ్ళు గొర్రె బిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ. ఇంకొక మంచి పాయింట్, వీళ్ళు ఏదైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని అనుకున్నారు కదా, అంటే అదే చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆ ఫొటోస్ని తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఆ టైంలో ఊహించలేదు దానికి అంతగా వీళ్ళ మీదకి రిమార్క్స్ వస్తాయని, లేకపోతే వీళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుందని, వీళ్ళని దారుణంగా అందరూ వేసుకుంటారని. సో వీళ్ళైతే పెట్టేశారు. చూస్తే క్లియర్గా కనిపిస్తుంది, ఆ సిలువ ఉంది, ఆయన క్రిస్టియన్ అని తెలిసిపోతుంది. సో అది ఊహించకుండా పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఆ ఫొటోస్ని తీసేశారు, సోషల్ మీడియా నుంచి తీసేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని గొర్రె బిడ్డలని అందరూ అంటున్నారు అని అంటున్నారు. గొర్రె మీ నాన్న నువ్వే చెప్తున్నావు. మరి గొర్రెకి పుట్టిన బిడ్డలు గొర్రె బిడ్డలు కాకపోతే వాళ్ళంతా కూడా మనుషు బిడ్డలు, సింహం బిడ్డలు, పులి బిడ్డలు అవుతారా? అయితే ఇక్కడ గొర్రె అంటే ఏంటి? క్రైస్తవమే చెప్తుంది యేసుని ఫాలో అయ్యే వాళ్ళంతా గొర్రెలు, ఆయనేమో గొర్రెల కాపరి. మరి ఆ గొర్రెకి పుట్టిన వాళ్ళు ఎవరు? మీరు గొర్రె బిడ్డలే అవుతారు కదా. గొర్రె బిడ్డలు అంటే మీకు అంత ఉలికెందుకు? పోనీ అంతగా బాధపడిపోయేటప్పుడు మీ నాన్న గొర్రెగా ఎందుకు మారాలి? మీరు గొర్రె బిడ్డలుగా ఎందుకు ఉండాలి? హిందుత్వంలోనే ఉండాల్సింది కదా. ఇంకా చెప్తా, ఇప్పుడు ఏ దేవుడైతే ఏంటండి, మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం, ఆయనకి చాలా నమ్మకం, భక్తి. నాకు అలా శివుడి మీద భక్తి. కోస్తుంది మరొకసారి చూడండి, శివుడి మీద భక్తి అంట, శివుడిని తీసుకొచ్చింది ఇప్పుడు. మా సిస్టర్స్కి అలా. ఇప్పుడు ఏంటి మీ సిస్టర్కి ఎలా? మీ సిస్టర్స్కి ఎలా అంటే మీ సిస్టర్కి అల్లా అంటే ఇష్టమా? దేవుడి పేరు ఎందుకు చెప్పలేదు ఇక్కడ? ఆ సమాధి ఫోటోని కూడా తీసుకువెళ్ళి దాన్ని ట్రోల్ చేసేంత మెంటాలిటీలో ఉన్నారు కొంతమంది. ఎందుకు అంత దిగజారిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. దిగజారిపోవడం గురించి ఈమె మాట్లాడుతుందండి. ఈవిడ గారు రీల్స్ చేస్తే ఒంటి మీద బట్టలే ఉండవు. పచ్చళ్ళు కూడా అమ్ముకోవడానికి ఈవిడ తాలుగా బట్టలు సగం సగం వేసుకొని ఆ ఒళ్ళు విరుచుకొని రికార్డింగ్ డ్యాన్సర్ లాగా రీల్స్ చేస్తే తప్ప ఆ పచ్చళ్ళకి దిక్కు ముక్కు లేదు. మరి ఎవరు దిగజారారు? ఎవరు దిగజారి సోషల్ మీడియాలో అలాంటి అసభ్యకరమైన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు? దిగజారుతనం అంటే ఏంటి అసలు? దిగజారిపోయి ఉండి ఆల్రెడీ నువ్వు చెప్తున్నావా జనాలకి దిగజారిపోయారు అని? నిన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా నేను చెప్తా, కారణం కూడా నేను చెప్తాను. సో మీకు తెలియదు అనుకుంటా, మా అమ్మగారి పేరు వెంకట రమణ కుమారి, మా తాతగారి పేరు వెంకటరత్నం, మా అక్క పేరు వెంకటేశ్వరి, అలేఖ్య, రమ్య, సుమ అన్ని హిందూస్ నేమే అండి. 99.999% క్రిస్టియన్స్ అందరి పేర్లు కూడా హిందూ పేర్లే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకేదో హిందువులంటే ఇష్టం అని కాదు, లేదా హిందూ దేవుళ్ళంటే ఇష్టం అని కాదు. చాలామంది చాలా వరకు ఏమవుతారు అంటే వాళ్ళు హిందువులుగా ఉండేటప్పుడు ఆ హిందూ పేర్లు ఉంటాయి కదా, ఆ తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియన్ పేరుగా అంతగా మార్చుకోరు. అదే ఇస్లాంలో అయితే చాలా వరకు కంపల్సరీ. ఎవరైనా ఇస్లాంలోకి మారిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తాలూకు పేరు ఆ మహమ్మదీయ మతానికి సరిపడినట్టు మార్చుకుంటారు. కానీ క్రిస్టియానిటీలో చాలా వరకు అలా మార్చుకోరు. సో కొంతమంది పేర్లు ఏమవుతాయి అంటే అలా ఉండిపోతాయి హిందూ పేర్లు. అంత మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ కారు లేదా వాళ్ళు హిందువులు అని మనం చెప్పలేం. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే చాలా వరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే చాలా ఎక్కువగా కన్వర్ట్ అయిన వాళ్ళలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే రిజర్వేషన్ ఎక్కడ పోతుందో అని చెప్పి వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళకి పుట్టిన పిల్లలకి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కావాలనే హిందూ పేర్లు పెడతారనమాట. లేదా ఒక సగం పేరేమో హిందూ పేరు, సగం పేరేమో క్రిస్టియన్ పేరు పెడతారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు మార్క్ శంకర్ అంట, అదొక శంకర్ జాతి పదాలు. ఇలాంటి పదాలు మనం క్రిస్టియన్స్లో చాలా వరకు చూడొచ్చు. డేవిడ్ నారాయణ, డేవిడ్ వెంకట్రావు, లేకపోతే ఇలాంటివి ఆంటోనీ సుబ్బారావు. అంటే అక్కడ ఏంటి కారణం ఏంటి? నేను క్రిస్టియన్ అనడానికి ఆంటోనీ డేవిడో ఏదో ఒకటి. ఆ సుబ్బారావు వెంకట్రావు ఇవి ఎందుకు అంటే అవి రిజర్వేషన్ పోకుండా ఉండడానికి. సో వీళ్ళకి దొబ్బి తినడానికి హిందువుల రిజర్వేషన్స్ కావాలి, కానీ వీళ్ళు మాత్రం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఇంకొక క్రిస్టియన్ పేరు కూడా ఉండాలి. ఇంకొంతమంది అయితే ఆ సిగ్గు కూడా వదిలేసి కంప్లీట్గా హిందూ పేర్లే పెట్టుకొని హ్యాపీగా రిజర్వేషన్స్ తింటారు. మరి వీళ్ళు చూస్తుంటే ఆ జాతిలానే కనిపిస్తుంది. అక్కడికి ఏదో హిందూ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు అని చెప్తే నమ్మడానికి ఎవ్వడు కూడా చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఇంకా మా నాన్నగారి పేరు వేణుగోపాలకృష్ణ. ఆయన అయితే
శ్రీరాముల వారిని నమ్మేవారు. ఈరోజు శ్రీరామనవమి అండి, నాకు అబద్ధం చెప్పాల్సిన మీ నాన్న ఎవరిని నమ్మేవారో మాకు సంబంధం లేదమ్మా. మీ నాన్నకి పేరేంటి అనేది కూడా మాకు సంబంధం లేదు. మీ నాన్నగారు ప్రస్తుతం ఎవరిని నమ్మారు, చనిపోయేటప్పుడు ఆయన తాలూకు దహన సంస్కారాలు ఎలా జరిగాయి అనేది మా పాయింట్. మాకు ఆ ముందువన్నీ మాకెందుకు. మీ నాన్నగారు ఎవరిని నమ్మారు, ఆయన పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, ఇదంతా కూడా మనకి అప్రస్తుతం. అది మనకి సంబంధం లేని విషయం. ఎందుకు అనవసరంగా ఈ విషయాలన్నీ చెప్తున్నావు అంటే, ఒక విషయాన్ని దాచిపెట్టడానికి అసలు పాయింట్ని పక్కన పెట్టేసి మిగతా సొల్లంతా మాట్లాడుతుందన్నమాట ఈ అమ్మాయి. పని అస్సలు లేదు. మా నాన్నగారు హిందూస్. సో ఆయనకి పర్సనల్గా ఇన్సిడెంట్స్ అవి జరగడం వల్ల ఆయన జీసస్ని నమ్ముకోవడం అనేది జరిగింది. చూసారా, ఈ పాయింట్ కూడా చాలా క్లియర్. ఆయన గారుకి ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయంట, అప్పుడు ఆయన జీసస్ని నమ్ముకోవడం జరిగిందంట. అంటే ఆయన క్రిస్టియన్గా మారిపోయాడు. ఆయన ఎప్పుడో అంతకుముందు క్రిస్టియన్గా మారిపోయాడు, క్రిస్టియన్గానే నడిచాడు, క్రిస్టియన్గానే ఆయన చనిపోయాడు. మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు దాస్తున్నారు, ఆ విషయాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదు? ఇక్కడ వీళ్ళు అనే మాట ఏంటంటేనండి, ఏ దేవుడైతే ఏంటి, ఏ దేవుడైతే ఏంటి అని పదే 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 అంటుంది కదా ఆవిడ. ఎస్, మాకు దేవుడితోనే సంబంధం. ఎందుకు అనేది మరొకసారి ఈవిడ మాటల్లో విన్న తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తా. ఆయన మాకు ఒక మాట అడిగారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని, మాకు కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు, అయినా సరే ఆయనకి ఇష్టపూర్వకంగా మేము బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది. ఏంటి పెద్ద బాధ్యత తీసుకొని మీరు చేసేసారు? అక్కడ ఏం చేయాలి? పెద్ద గొయ్యి తీయాలి, ఒక చెక్క పెట్టుకోనాలి, దాంట్లో మూతట్టాలి, పెట్టాలి, పూడ్చిపెట్టాలి, పైన ఒక ఏంటది ఇలా 2 చెక్క ముక్కలు ఉన్నది పాతాలి, అయిపోయింది. మీరు ఏమైనా చుట్టూ తిరిగి, అంటే మనం దహన సంస్కారం చేసేటప్పుడు శవాన్ని పడుకుని పెట్టి చుట్టూ తిరిగి కుండను కొట్టి అవన్నీ మనకు ఉంటాయి కొన్ని రిచువల్స్ అంటారు, అవన్నీ మీరు చెయ్యాలా ఏంటా? పాస్టర్ వస్తాడు, బైబిల్ చదువుతాడు. పాస్టర్ ప్రతిదానికి బైబిల్ చదువుతాడు, ఏదైనా బైబిల్ చదువుతాడు, దేనికి వచ్చినా బైబిల్ చదువుతాడు. ఏదో ఒక వాక్యం తీసుకుంటాడు. తండ్రి రా, ఈరోజు నాకు మూడొచ్చింది, రా మనిద్దరం కూడా సైనింపము, ఆమెన్ అని చదువుతాడు. చదివిన తర్వాత ఆ రోజు పెద్ద మనిషి అయినా, పెళ్ళైనా, శోభనం అయినా, లేకపోతే ఎవడ భార్య ఎవరితో లేచిపోయినా, లేకపోతే ఇలా ఎవడైనా చచ్చినా, ఇలాంటి పవిత్రమైన వాక్యాలు బైబిల్లో చదువుతారు, ఆమెన్ అంటారు. అందరూ చికెన్ తెచ్చుకుంటారు, తింటారు, ద్రాక్షారసం తాగుతారు, పడుకుంటారు, అయిపోయింది. ఇదే కదా చెయ్యాలి. ఈ మాత్రానికి కొత్తగా మీరు చేయాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు. యేసు ప్రభు ధర్మం ప్రకారం మేము ఏదైతే ఆయన కోరుకున్నారో అలా చేయడం జరిగింది. యేసు ప్రభు కోరుకున్నాడా, మీ నాన్న కోరుకున్నాడా? ఇంకా మా అమ్మగారు ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి. అందుకే మా అమ్మ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెంకట పేరు ముందర వెంకట 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 అని పెట్టుకున్నారు. పాయింట్ మీ అమ్మ సైడ్ వారి గురించి కాదని ఆల్రెడీ చెప్పాం. మళ్ళీ మీ అమ్మ సైడ్ వారి గురించి మాకెందుకమ్మా? మీ అమ్మ సైడ్ వారు, మీ పక్కింటి వారు, ఎదురింటి వారు, మాకెందుకు అవన్నీ? ఈరోజు కూడా మా అక్క హెల్త్ బాగాలేదు తనకి. మీ అక్క మక్క అంటున్నావా? సో మంచి జరగాలని మా వాళ్ళే వచ్చి కట్టారండి, నాకు నమ్మించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కట్టారు, నువ్వు కట్టించుకున్నావు, కానీ నీకేమైనా నమ్మకం ఉందా ఏంటా? సో ఆ దేవుడు ఈ దేవుడు అనేది అయితే ఏం లేదండి, అందరూ నాకైతే సమానమే. మరి కొంతమంది ఎందుకు గొర్రెబిడ్డ అని ట్యాగ్ చేసి ప్రత్యేకంగా రీల్స్, మీమ్స్ అవన్నీ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ దేవుడైతే ఏంటండి, ప్రతి దేవుడు మంచివారే. దైవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే ఉండదండి, ఎవరి నమ్మకం వారిది. అయితే ఎవరిని కించపరచద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. సో చూసారా, చిన్నపిల్ల దగ్గర నుంచి నాకన్నా ఏజ్లో తక్కువ పెద్దవాళ్ళ వరకు చెప్పే అతి పెద్ద సొల్లు మాట, అబద్ధపు మాట ఏంటి అంటే ఇది. అందరి దేవుళ్ళు ఒకటే, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనకూడదు, ఏ దేవుడు మాత్రం చెడ్డవాడు. ఒరే, అవతల వాడిని వెళ్ళి చంపేయి, వీడి పిల్లాన్ని వాడికి ఇచ్చేసి, వాడి పిల్లాన్ని ఎక్కడికి తెచ్చేసి, వాళ్ళందరూ ఆస్తులన్నీ తీసేసుకో, వాళ్ళ దగ్గర ఎవరైనా కన్ని పిల్లలు ఉంటే తీసుకొచ్చేయి, వాళ్ళలో నువ్వు కొంతమంది నుంచుకో, అందులో కొంతమందిని నాకు వాటా ఇవ్వు అని చెప్పిన వాడిని దేవుడు అనాలా, లేకపోతే ఇంకే పేరుతో పిలవాలా? అసలు వాడిని మంచివాడు అనాలా, చెడ్డవాడు అనాలా? తెలిసుండే మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? మీరు జిహాద్ చేయండి, అవతల వాళ్ళ తాలూకు ఆస్తులను దోచుకోండి, వాళ్ళ తాలూకు స్త్రీలను బానిసలుగా చేసుకోండి, వాళ్ళతో మీకు నచ్చినట్టు చేసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయండి, లేదా చంపేయండి. దారి కాచి మాటు వేసి విగ్రహారాధన చేసిన వాళ్ళందరినీ కూడా చంపి పడేయండి అని చెప్పిన వాడిని విగ్రహారాధన చేసిన పాపానికంట, లేదా వీళ్ళ తాలూకు మతాన్ని నమ్మని పాపానికంట
అని చెప్పిన వాడిని దేవుడు అనాలా, లేకపోతే ఇంకేం పేరు పెట్టి పిలవాలి? అలాంటి వాడిని మంచివాడు అని అనాలా, లేకపోతే చెడ్డవాడు అని అనాలా? మనకేదైనా పుణ్యం చేస్తాడు, లేకపోతే మనకేదైనా మంచి చేస్తాడు, పుణ్యం తీసుకొస్తాడు అనేవాడిని మనం దేవుడు అనాలి. కానీ మతం కనీసం మనం వాళ్ళది ఆచరించకపోయినంత మాత్రానే మన తాలూకు ఆస్తులన్నీ తీసుకోవాలి, మన తాలూకు ఆడబిడ్డలందరినీ తీసుకోవాలని చెప్పేవాడు ఏమవుతాడండి? అలాంటి వాడితో మన దేవుళ్ళని ఎలా కంపేర్ చేయాలి? అలాంటి వాళ్ళతో మన ధర్మాన్ని వాళ్ళ మతాలతో ఎలా కంపేర్ చేయాలి? అసలు ఈ బేసిక్ క్వశ్చన్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈరోజు వీళ్ళని ట్రోల్ చేస్తున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు వరుసగా అంటే ఏదైతే అలేఖ్య చిట్టి పికిల్స్ తాలూకు ఆ వివాదం ఏదైతే ఉందో అది నడుచుకుంటూ వచ్చింది కదా ఇప్పటిదాకా. దాంట్లో వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చెప్పిన అబద్ధాలు అనేది మరొక్కసారి మీకు క్లుప్తంగా చెప్తాను. ఎప్పుడైతే క్యాబరే డాన్సర్ లాగా ఈవిడ గారు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆ క్యాబరే డాన్సింగ్ ఎప్పుడైతే రీల్స్ రూపంలో చేస్తున్నారో వీళ్ళకి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయిన తర్వాత వీళ్ళు పచ్చళ్ళ బిజినెస్ పెట్టారు. పచ్చళ్ళ బిజినెస్ పెట్టిన తర్వాత ఏమైంది? వీళ్ళని సోషల్ మీడియాలో చాలా చాలా హైప్ చేశారనమాట. ఎంత అంటే ఆల్మోస్ట్ ఈవిడ గారికి హీరోయిన్ ఛాన్స్ వచ్చేసే అంత, లేదా ఈ ఇయర్ వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళేంత, అంటే ఆల్రెడీ అవి టాక్స్ నడుస్తున్నాయి అని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. అది జరిగిన తర్వాత ఏమైంది? వీళ్ళకి కండకావరం పెరిగిపోయి, వీళ్ళకి బుర్ర తిరుగుడు బాగా పెరిగిపోయి, ఒళ్ళు బలిసిపోయి, అహంకారం కొట్టేసుకుంటూ, మీ పికిల్స్ ఎంతండి? మహా అయితే 400 ఉంటుందా? ఒక అర కేజీ ఉంటుందా? అలాంటి దాన్ని 1200, 1500 రేట్లు పెట్టి, లేకపోతే కిలో అనగానే 3000, 4000 రేట్లు పెట్టి, కొరియర్ ఛార్జెస్ దగ్గర కూడా డబుల్ ట్రిపుల్ వేసేసుకుంటూ, ఇష్టానుసారంగా దోచేసుకుంటూ, కొంతమంది ఏమో అసలు మాకు రాలేదండి మీ తాలూకు పికిల్, మేము మీకు మనీ ఇచ్చాము, మనీ ఆర్డర్ తాలూకు డబ్బులు కూడా ఇచ్చాము, ఆ కొరియర్ మాకు రాలేదంటే దానికి కూడా రెస్పాండ్ కాకుండా ఇష్టానుసారంగా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు దోచేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వీళ్ళని చాలామంది తిడుతున్నారు అంటున్నారు. మనం ఎలా ఉంటే అవతలవాడి మనతో అలానే ఉంటాడు. నువ్వు గొడ్డలిప్పుకొని డ్యాన్స్లు వేస్తే నీకు మంచి మాటలు వస్తాయని, అమ్మ చాలా బాగా గొడ్డలిప్పుకొని డ్యాన్స్ చేస్తావని ఎవడైనా పొగుడతాడా? నువ్వు ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నావో నీ మీద కూడా అలాంటి ఇంప్రెషన్తో అలాంటి మాటలే మాట్లాడతారు. అయితే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానని కాదు, చాలామంది మంచిగా ఉండే వాళ్ళని కూడా తిట్టే దరిద్రపు నా కొడుకులు ఉన్నారు. నేను కాదనట్లేదు, అసలు అది జరగకూడదు, నేను దాన్ని ఖండిస్తున్నాను, వాళ్ళని తిడుతున్నాను కూడా, అలా వద్దని కూడా అందరికీ విన్నవిస్తున్నాను. కానీ రియాలిటీ ఏంటంటే, మనకి ఏదైతే సోషల్ మీడియా ఎప్పుడైతే మనల్ని పైకి పట్టుకెళ్తుందో అక్కడే ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏముంటుందంటే, ఇలాంటి ట్రోల్స్ తిట్లను కూడా మనం భరించాల్సి వస్తుంది. ఇది రియాలిటీలో చెప్తున్నా తప్ప ఇది కరెక్ట్, దీన్ని నేను సమర్థిస్తున్నాను అని మాత్రం చెప్పట్లేదు, ఇది నోట్ చేసుకోండి. అయితే వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళు ఫీల్ అయ్యారని చెప్పారు. ఎస్, అమ్మాయిలు అన్నాక ఫీల్ అవుతారు, ఆ విషయంలో తప్పు పట్టాల్సింది లేదు వీళ్ళని. కానీ ఎవరైతే రేట్ల గురించి అడిగారో వాళ్ళని కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మేము ఆడవాళ్ళం, మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా తిడుతున్నారు అని వీళ్ళు అన్నారు కదా. మరి వీళ్ళు రేట్ అడిగిన పాపానికి ఒకనికి ఏమని తిట్టాడు? వాళ్ళ మదర్ని తిట్టారు. మీరు ఆడవాళ్ళు అయితే మీరు వేరే ఆడవాళ్ళని ఎలా తిడతారమ్మా? మరి మీకు ఆ హక్కు ఎవడిచ్చాడు? అంటే మీరెవరినైనా అసలు ఏమీ చేయని పాపానికి మీకు రేట్లు అడిగాడో వాడి తాలూకు అమ్మని తిట్టొచ్చా? మిమ్మల్ని తిడితే మాత్రం తప్పు వచ్చిందా? మమ్మల్ని తిట్టొద్దు అని చెప్పే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మేము ఆడవాళ్ళమని టిమ్ కార్డ్ వేసుకుంటున్నారు కదా, మీరు ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు తిట్టకూడదు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్. తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? అబద్ధం ఏం లేదండి, మమ్మల్ని తిట్టే వాళ్ళకి మేము ఒక ఆడియో క్లిప్ తిడుతూ పెట్టబోయి పొరపాటున ఎవరైతే మా తాలూకు రేట్స్ అడిగారో పచ్చళ్ళ రేటు వాళ్ళకి పంపించేసాం అన్నారు. కానీ ఆ ఆడియో క్లిప్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది, అరే పచ్చళ్ళు కొనలేనోడివి, నీ పెళ్ళాన్ని ఏం పోషిస్తావరా, నీ గర్ల్ ఫ్రెండ్ని ఏం పోషిస్తావరా, ఇలా మొదలెట్టింది. ఆడు పోషించకపోతే నువ్వు పోషిస్తావా, లేకపోతే నువ్వు వెళ్తావు వాడి దగ్గరికి? నీకేంటి నొప్పి? పచ్చళ్ళు వాడు కానీ కొనకపోతే నీకేంటి నొప్పి? వాడిని ఎందుకు తిట్టావు? వాళ్ళ అమ్మగారిని ఎందుకు తిట్టావు? సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, నీలో నిజాయితీ ఉంటే అవును తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, అహంకారంతో చేసామని చెప్పుంటే బహుశా ఆ వివాదం అక్కడితో ముగిసిపోయి ఉండేది. సోషల్ మీడియా అలానే ఉంటుందండి, అదే జనాలు అంత పైకి పట్టుకొని వెళ్తారు, అదే జనాలు అక్కడి నుంచి కిందకి దారుణంగా తోసేస్తారు. ఈరోజు చాలామంది చెప్తున్నారు, చాలామంది వీడియోస్ కూడా పెడుతున్నారు, మీకు ఇంకేమీ సమస్యలు కనబడడం లేదా,
పలానా దగ్గర పలానా జరిగింది, పలానా దగ్గర పలానా జరిగింది, ఇంకొక దగ్గర ఇంకోటి జరిగింది, దాని మీద ఎందుకు స్పందించరు, దీని మీద ఎందుకు స్పందిస్తున్నారు అని. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నిజంగానేనండి, అవి కూడా దీంతో పోల్చుకుంటే చాలా ఇంపార్టెంట్ సమస్యలే. ఇప్పుడు హిందుత్వం మీద జరుగుతున్న దాడులు కానీ, లేకపోతే కాంగ్రెస్ ఈ మధ్య ఇస్లాం వాళ్ళు అంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు గురించి కూడా చాలా పెద్ద పెంట జరుగుతూనే ఉంది. అయితే జనాల ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా మనం కాదనలేము. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. ఆ రోజు వాళ్ళని పైకి పట్టుకెళ్తున్నప్పుడు కూడా వీళ్ళెవరు వీడియోస్ చేయలేదే. వాళ్ళకి ఏముంది, రికార్డింగ్ డాన్సర్లకు డాన్సులు చేస్తుంటే, ఆ పచ్చళ్ళు బాగోకపోతే వాళ్ళు అంతంత రేట్లతో పెడుతుంటే మీరు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని ఏ ఒక్కడు, లేకపోతే ఏ ఒక్కరితో అడగలేదే. ఆ రోజు వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అడగలేదే. ఈరోజు వాళ్ళని తిడుతుంటే వీడియోలు చేస్తూ మీకు ఇంకేం పని లేదా, మీకు ఆ పని లేదా, ఈ పని లేదా అని అడుగుతున్నారు. సో నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందండి. ఇప్పుడు మీకు అవి అంత పెద్ద సమస్యలుగా అనిపిస్తున్నప్పుడు మీరు స్పందించండి. వాళ్ళని స్పందించండి అని చెప్పడానికి మీరెవరు? వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారు, నచ్చకపోతే స్పందించరు. వాళ్ళకి ఆ తిట్టడం అనేది బాగా ఇగో హర్ట్ అయింది, అందరూ స్పందిస్తున్నారు. ఆ స్పందించడం వల్లే కదా ఈరోజు వీళ్ళు కిందకి దిగి వచ్చారు, ఇంకా అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళలో నిజాయితీ లేదు. ఎప్పుడైతే ఆ తిట్టిన వాడికి తిట్టి అక్కడ అబద్ధం చెప్పారో, అంటే ఇంకొకరికి మేము తిట్టబోయి అది వెళ్ళిపోయింది అని, ఆ తర్వాత ఈవిడ అదే వీళ్ళ అక్క, ఇప్పుడు ఈ రమ్య వాళ్ళ అక్క హాస్పిటల్లో పడుకున్నా, లేకపోతే సమాధిలో శ్మశానంలో పడుకున్నా మనకి నమ్మబుద్ధి వేయట్లేదు. ఎందుకంటే నాన్న పులి వచ్చే కథలాగా అయిపోయింది. ప్రతిసారి నాన్న పులి వచ్చింది, నాన్న పులి వచ్చింది అంటే ఎన్నిసార్లు నమ్ముతాం? నిజంగా పులి వచ్చినా కానీ నమ్మలేని పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళ అక్క హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడ పడుకున్నా కానీ నమ్మే పరిస్థితి లేదు. అలానే గొర్రె బిడ్డలు, ఎస్ వీళ్ళ నాన్న గొర్రె అని ఈవిడే చెప్పింది. సో ఖచ్చితంగా ఆయన గొర్రె, వీళ్ళు గొర్రె బిడ్డలు. అయితే ఏంటి ఇప్పుడు ఈవిడ అంటున్నట్టు మీకు ఎందుకు, మీకు ఎవరైతే ఏంటి అని అనుకున్నప్పుడు మీరు సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ఉంచాల్సింది కదా, ఎందుకు ఉంచలేదు? ఎందుకు వెంటనే తీసేశారు? ఎందుకు కవర్ చేసుకోవాలనుకున్నారు? మీ మతాన్ని ఎందుకు హైడ్ చేసుకోవాలనుకున్నారు? ఎందుకు అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మీ టార్గెట్ ఆడియన్స్ హిందువులు. ఒక ఉగాది వచ్చింది అనుకోండి, ఉగాది రోజు మొత్తం నీట్గా సింగారించుకొని ఉగాది పచ్చడి పట్టుకొని హిందువుల్లా తయారవుతారు. మీరు క్రిస్టియన్స్ కనుక మీరేవో సిలువులు, లేకపోతే ఏవో రుమాళ్ళు, లేకపోతే నూనె ఇలాంటివి అమ్ముకున్నారనుకోండి, మీకు ఎవడడుగుతాడు? ఏ చర్చి దగ్గర ఇప్పుడు మనకు మంచి కార్పొరేట్ చర్చ్ ఉంది కదా, సతీష్ది, పాస్టర్ సతీష్ది, ఎక్కడ మియాపూర్ దగ్గర ఎక్కడ ఉంది. ఆ గేట్ దగ్గర ఒక రుమాలు పరుచుకొని మీ తాలూకువన్నీ అమ్ముకోండి. ఆ ఆయిల్ డబ్బాలన్నీ మీకు ఎవడొద్దు అన్నాడు? ప్రార్థన చేస్తామని కావాలంటే అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు వేయండి మీవి. అక్కడ క్రిస్టియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పంచండి, ప్రాబ్లమే లేదు కదా. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? హిందువులు. హిందువులు అయి ఉండి హిందువులు కాని వాళ్ళు మాకు అవి అమ్మితే ఎస్ ఆబ్వియస్లీ మేము రియాక్ట్ అవుతాం. ఒక క్రిస్టియన్ దగ్గర కొనాల్సిన అవసరం మాకేంటి? అందులోని ఒక అబద్ధపు క్రిస్టియన్. అఫ్కోర్స్ చాలా వరకు క్రిస్టియన్స్ అబద్ధాలే ఆడతారు. ఈరోజు సమాజంలో ఎలా ఉందంటేనండి, వాళ్ళు క్రిస్టియన్ అని బయటికి చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు రిజర్వేషన్స్. నేను ఈరోజు చెప్తున్నానండి, సమాజంలో దళితులకి మొట్టమొదటి శత్రువు ఎవడు అంటే అందరూ అనుకుంటున్నట్టు బ్రాహ్మణులో హిందువులో కాదు. ఫస్ట్ శత్రువు దళితులకి ఈ క్రిస్టియన్స్. కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ మార్చుకోకుండా ఇప్పటికీ కూడా హిందూ దళితులుగానే ఆ రిజర్వేషన్స్ అనుభవిస్తూ మిగతా మన హిందువుల్లో ఉన్న దళితులకి ఆ రిజర్వేషన్స్ అందనీయకుండా చేస్తున్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే మన దాంట్లో ఉన్న దళితులు కూడా ఆ క్రిస్టియన్స్నే సమర్థిస్తూ ఇప్పటికీ మాకు శత్రువులు హిందువులు, బ్రాహ్మణులు అనుకునే, లేకపోతే అగ్రవర్ణాలు వారు, అగ్ర కులాల వారు అనుకునే పరిస్థితి వచ్చింది. ఏ బ్రాహ్మణుడు వెళ్ళి ఏ దళితుని ఈరోజు ఏం చేస్తున్నాడండి? చేస్తే చట్టాలు ఉన్నాయి, లేదా ఎక్కడెక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తాం, దాని మీద పోరాడతాం, అందులో నో డౌట్, రెండో మాటే లేదు. కానీ ఈరోజు మన సోదరుల తాలూకు రిజర్వేషన్స్ తింటున్న ఈ క్రిస్టియన్స్ మీద ఎవడు పోరాడుతున్నాడు? ఈ దళితులు పోరాడుతున్నారా? వీళ్ళకి తెలీదు, చెప్పేవాడే లేడు. ఎంత దారుణం జరుగుతుంటే రెండవది హిందువుల మీదకి వస్తారు. అసలు ఎక్కడ మనకి ప్రాబ్లం, సమాజంలో ఎక్కడ అన్రెస్ట్ ఎక్కడ జరుగుతుంది? మన ఇళ్లలో మనం ఉన్నాం, మనకు నచ్చిన దేవుళ్ళని మనం పూజించుకుంటున్నాం. అలా క్రిస్టియన్స్ చేస్తున్నారా? మన ఇళ్ళకి వస్తాడు, మన దగ్గర బైబిల్ చదువుతాడు, మనం విగ్రహారాధన చేస్తుంటే వాడొద్దంటాడు. అరే ఎందుకురా అంటే మా దేవుడికి నచ్చలేదు అంటాడు. అరే నీ దేవుడు ఎవడరా? మేము చేసే విగ్రహారాధన వద్దనడానికి కోన్కిస్కా గొట్టంగాడు. నీ దేవుడు ఎవడు? నీ దేవుడికి గౌరవం ఉండాలి అంటే, విశ్వాసం ఉండాలి అంటే నీ ఇంట్లో పెట్టుకో, నీ పర్సనల్గా పెట్టుకో. అప్పుడు ఎవడైనా నీ దేవుడిని తిట్టాడు అనుకో, నువ్వు రా, నా విశ్వాసానికి తప్పు పట్టారని చెప్పు, ఒప్పుకుంటాం. నువ్వు ఆ పని చేయొద్దని మా దగ్గరికి వచ్చి నువ్వు విగ్రహారాధన చేయొద్దు,
చేస్తే తిడతాం, నీ దేవుళ్ళు వ్యభిచారులు అని చెప్తూ అదేంటని అడిగితే ఇదిగోండి వీడు నా విశ్వాసాన్ని తప్పుపడుతున్నాడండి, వీడు విగ్రహారాధన చేస్తే వీడు పాపండి, వీళ్ళ తాలూకు దేవుళ్ళు వ్యభిచారులండి, ఇది నా విశ్వాసం అండి అన్నాడు అనుకోండి, నీకు నీ దేవుడికి కలిపాయిస్తాం. నీ జోలికి రావట్లేదని నువ్వు మా జోలికి వచ్చావనుకో, నీకు నీ దేవుడికి కలిపి వాయిస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. క్రిస్టియన్స్ ఏం పనులు చేస్తున్నారు అనేది చాలా వరకు హిందువులకి ఇప్పుడు బయట తెలిసింది, అవేర్నెస్ వచ్చింది. క్రిస్టియన్స్ అంటే ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు హిందువులకి చెడు చేస్తారు, వాళ్ళు హిందువులకి కీడు చేస్తారని తెలిసింది కనుక క్రిస్టియన్స్ అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట హిందువులు. అందుకు వీళ్ళు భయపడి ఏ దేవుడైతే ఏంటి అసలు ఎవడు దేవుడు ఎవడు? మీ గ్రంథాల్లో ఉన్న మీరు అనుకుంటున్న దేవుడికి అసలు దేవుడనే లక్షణాలు ఉన్నాయా? అందరూ ఒకటి ఎలా అవుతారు? నువ్వు చెప్తున్నట్టు మీ నాన్న మీ పక్కింటి నాన్న ఒకటే అంటే ఒప్పుకుంటారా? ముందు మీ అమ్మ ఒప్పుకుంటుందా? అది ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడదాం ఏ దేవుడైనా ఒకటే అని. ఏ నాన్నైనా ఒకటే అని నువ్వు ఎందుకనో, ఏ దేవుడైనా ఒకటే అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు మీ అక్కకి పెళ్ళి అయింది, ఒక ఆయన ఉన్నాడు, పక్కింటి వాడిని కూడా మీ అక్కతాలుగా ఆయన అంటే మీ అక్క ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటావా? మరి ఎలా అంటున్నావు అందరు దేవుళ్ళు ఒకటే అని? మీ తాలూకు అక్క వాళ్ళ ఆయనకి మిగతా వాళ్ళకి వేరే లక్షణాలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. వాళ్ళు వేరు, వాళ్ళు మనుషులే కానీ వాళ్ళు వేరు. అలానే దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళు కూడా వేరు, వాళ్ళ మత గ్రంథాలు వేరుగా చెప్పాయి. వాళ్ళకి వేరు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నీ అక్క మొగుడు ఎలా వేరు, నీ పక్కింటి వాడు ఎలా వేరో, నీ దేవుడు మీ నాన్న కొలుచుకున్న ఆ గొర్రెతాలకు దేవుడు వేరు, మా హిందువులు కొలుచుకుంటున్న దేవుళ్ళు వేరు. ఎస్, ఒక విషయం కరెక్ట్. హిందూ మతంలో ఉన్న ఎవరైతే దేవుళ్ళని మనం అనుకుంటున్నామో వాళ్ళలో ఎవరినైనా కొలుచుకో, వాళ్ళలో ఏ దేవుడైతే ఏంటండి అను. ఎస్, కరెక్ట్. ఈరోజు క్రిస్టియానిటీలు అంటున్నారు కదా, యెహోవా అయితే ఏంటి, యేసు అయితే ఏంటి, మేరీ అయితే ఏంటి, పవిత్రాత్మ అయితే ఏంటి, ఆ సిలువ అయితే ఏంటి, మా పాస్టర్ అయితే ఏంటి అంటున్నారు కదా. అందరూ సమానమే అంటున్నారు కదా. అనుకోండి, మీరు అంతా పూజించుకోండి. మా మీదకి రానంత వరకు మీరు ఎవరిని పూజించుకున్నా మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మరీ చెప్తున్నాను. కనుకనే ఈ ట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఎప్పటికైనా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వారు అబద్ధాలు చెప్పడం మానేసి నిజాయితీగా ఉంటూ, ఎస్ మేము క్రిస్టియన్స్ అండి, మేము ఇలా అమ్ముతున్నామండి, తప్పు జరిగిపోయిందండి అని మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తే ఈ వివాదం కొంతవరకు ఆగే పరిస్థితి ఉంది. అంతే తప్పించి క్యాబరే డ్యాన్స్లు వేస్తాము, గొడ్డలిప్పుకుంటాము, కానీ మీరు దిగజారిపోయారని అవతలవాడినని, మీరు అబద్ధాలు చెప్తూ అవతలవాడు అబద్ధాలు చెప్పాడని, మీరు మీ మతాన్ని హైడ్ చేసుకుంటూ అవతలవాడు ట్రోల్ చేశాడని ఇలాంటి నంగనాచి కబుర్లు చెప్పావనుకో అమ్మ, దాన్ని ఎవడు కూడా ఈరోజు నిజమని నమ్మే పరిస్థితి లేదు. మీరెప్పుడు నమ్ముతారో దాన్ని, బయట ప్రపంచాన్ని బయట సమాజాన్ని మేము మోసం చేయలేము అనే నిజాన్ని మీరు తెలుసుకున్న రోజు మాత్రమే ఈ ట్రోల్స్ అనేవి ఆగుతాయి. అంతవరకు కూడా ఈ ట్రోల్స్ అనేవి ఎవడి వల్ల కూడా ఆపడం అనేది తరం కాదు. మీరు అలాగా ఈ ట్రోల్స్ని భరించాల్సి వస్తుంది. కనుక మీ మంచికే చెప్తున్నాను. మీరు నిజాయితీగా ఉంటే సమాజం మీ సైడు నిజాయితీగా ఉంటుంది, లేకపోతే మాత్రం ఇవన్నీ తప్పవు అని మరొకసారి చెప్తూ నమస్కారం అండి. జై హింద్.